అందరికీ నమస్కారం అండి. ముందుగా నన్ను నేను పరిచయం చేసుకుంటాను. నా పేరు పి రామకృష్ణ. నేను 2018లో ఏపీపీఎస్సీ నిర్వహించినటువంటి గ్రూప్ 3లో పంచాయతీ కార్యదర్శిగా సెలెక్ట్ కావడం జరిగింది. నాకున్న అనుభవం దృష్ట్యా ఇప్పుడు ఏపీపీఎస్సీ ద్వారా కొత్తగా నోటిఫికేషన్ విడుదలైంది. దాని గురించి కొత్తగా సన్నద్ధమవుతున్నటువంటి అభ్యర్థులకి కొన్ని సందేహాలు ఉండవచ్చు. దానిని నేను నివృత్తి చేయదలుచుకున్నాను. ముఖ్యంగా ఈ గ్రూప్ 4లో భాగంగా జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులను పెద్ద మొత్తంలో ఏపీపీఎస్సీ విడుదల చేయడం జరిగింది. ఇవి డిస్టిక్ వైజ్ పోస్టులు. దీనిలో ఏ డిస్టిక్లో ఎన్ని ఉన్నాయనేది మనం చూడొచ్చు. మన ప్రకాశం జిల్లాలో దీనికి సంబంధించి 56 ఖాళీలు ఉండడం జరిగింది. అంటే ప్రతి మండలంకి ఒక పోస్టు లెక్కన ఖాళీ ఉంది. ఇన్ని పోస్టులు పడడం అనేది చాలా అరుదుగా జరుగుతుంటుంది. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలి అని కృతనిశ్చయంతో సన్నద్ధమవుతున్న వారికి ఇది ఒక సువర్ణ అవకాశం అండి. దీనికి సంబంధించి కొన్ని సందేహాలను నివృత్తి చేసుకుందాము. ఈ పోస్టులు డిస్టిక్ ప్రాతిపదికన సెలెక్ట్ చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఒక్కొక్క జిల్లాకి కొన్ని పోస్టులను విడుదల చేయడం జరిగింది. దానికి సంబంధించి రోస్టర్ పాయింట్స్ అంటారు. అంటే ఎస్టీలకు ఎన్ని ఉన్నాయి, ఎస్సీలకు ఎన్ని ఉన్నాయి, బీసీలకు ఎన్ని ఉన్నాయి, ఓసీలకు ఎన్ని ఉన్నాయి. అలాగే మొట్టమొదటిసారి మన రాష్ట్రంలో ఈ నోటిఫికేషన్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కల్పించడం జరిగింది. ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనగా ఓసీలలో 8 లక్షల లోపు ఆదాయం ఉన్నవారు ఈ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలోకి వస్తారు. కావున ఓసీ అభ్యర్థులు అప్లై చేసే ముందుగా తాము ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లోకి వస్తారో లేదో చూసుకొని, ఒకవేళ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వర్తించాలనుకునేవారు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ని పొంది ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో అప్లై చేసుకోవచ్చును. అలాగే ముఖ్యంగా నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ రేపు అనగా 30 డిసెంబర్ 2021 నుంచి 19 జనవరి 2022 వరకు ఏపీపీఎస్సీ వెబ్సైట్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోనవలెను. అయితే చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయండి. చాలా తక్కువ టైం ఉంది. ఈ తక్కువ టైంలో మన ప్రిపరేషను సరిపోతుందా? సరిపోతుంది. ఎందుకు అంటే మనకు అప్లై చేయడానికి అప్రాక్సిమేట్గా 1 మంత్ టైం ఉంది. మనం ఈ పరీక్షా విధానాన్ని గమనించినట్లయితే ఈ పరీక్షలో మొత్తం 3 దశలు ఉన్నాయండి. మొదటి దశ వచ్చేసి స్క్రీనింగ్ టెస్ట్. స్క్రీనింగ్ టెస్ట్లో మనం చూసినట్లయితే 2 సెక్షన్స్ ఉన్నాయి. సెక్షన్ ఏ, సెక్షన్ బి. సెక్షన్ ఏలో వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. అలాగే సెక్షన్ బిలో వచ్చేసి ఇంగ్లీష్, తెలుగు. ఈ ఇంగ్లీష్, తెలుగు అనేవి కూడా 10వ తరగతి స్టాండర్డ్లో మాత్రమే ఉంటుంది. ఈ స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించడానికి దాదాపు అప్లై చేసిన తర్వాత 2 నెలల సమయం ఉంటుంది. అంటే మనకి స్క్రీనింగ్ టెస్ట్ మార్చిలో జరిగే అవకాశం ఉంటుంది. ఆ తరువాత స్క్రీనింగ్ టెస్టులో క్వాలిఫై అయిన వారికి
మొత్తం 670 పోస్టులు ఉంటే దాదాపు ఇప్పటి వరకు చూసుకుంటే ఏపీపీఎస్సీ గత పరీక్షను చూసినట్లయితే స్క్రీనింగ్ లేక ప్రిలిమినరీ టెస్ట్ నుండి మెయిన్స్ ఎగ్జామ్కి 1:12 రేషియోలో తీయడం జరుగుతుంది. అంటే 670 పోస్టులు ఉంటే ఒక్కొక్క పోస్టుకి 12 మందిని తీయడం జరుగుతుంది. వారు మెయిన్స్ ఎగ్జామ్స్కి వెళ్తారు. ప్రిలిమ్స్ ఆర్ స్క్రీనింగ్ టెస్ట్ తర్వాత ఆ ఫలితాలు వెల్లడించడానికి అలాగే మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించడానికి దాదాపు 2 నెలల వ్యవధి ఉంటుంది. అంటే మెయిన్స్ ఎగ్జాము మే లేదా జూన్లో జరగవచ్చును. ఇది ఓవరాల్గా ఎగ్జామ్స్ ఎప్పుడు స్టార్ట్ అయ్యి ఎప్పటి వరకు ఎండ్ అయ్యే అవకాశం ఉండొచ్చు అప్రాక్సిమేట్గా చూసాము. అలాగే ఈ జాబ్ యొక్క స్వభావము ఎలా ఉంటుంది మనం చూసినట్లయితే ఈ జూనియర్ అసిస్టెంట్ పోస్టులు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నాయండి. ఇది ఏపీపీఎస్సీ ద్వారా నిర్వహించేటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4. చాలామంది గ్రూప్ 4 అంటే ఇది చాలా చిన్న పోస్ట్ అనుకుంటున్నారు. గ్రూప్ 3కి గ్రూప్ 4కి చాలా పెద్ద వ్యత్యాసం ఏమీ లేదు. ఈ గ్రూప్ 4లో విజయం సాధిస్తే గ్రూప్ 3లో విజయం సాధించిన ఒకే శాలరీ వస్తుంది. మనం ఈ పోస్టుకు చూసినట్లయితే మన పే స్కేల్ 16,400 ఉంది. అంటే దాదాపు అలవెన్స్లతో కలుపుకొని 29,000 దాకా రావచ్చు. డిడక్షన్స్ పోను 25,000 మన చేతికి వస్తుందండి. అలాగే ఈ పోస్టులో చేరినట్లయితే ప్రమోషన్స్ కూడా చాలా త్వరగా వస్తాయి. గ్రూప్ 3తో సరిపోల్చి చూసినప్పుడు గ్రూప్ 4కే ప్రమోషన్స్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయండి. జూనియర్ అసిస్టెంట్గా జాయిన్ అయిన వారు తక్కువ వ్యవధిలోనే సీనియర్ అసిస్టెంట్ అవుతారు. సీనియర్ అసిస్టెంట్ నుంచి డిప్యూటీ తహసీల్దార్ అవుతారు. డిప్యూటీ తహసీల్దార్ నుంచి తహసీల్దార్ అవడం జరుగుతుంది. అదే మనం చూసినట్లయితే గ్రూప్ 3లో పంచాయతీ కార్యదర్శిగా చేరిన వారు గ్రేడ్ 4లో జాయిన్ అవుతారు. ఆ తర్వాత గ్రేడ్ 3కి వెళ్తారు. ఆ తర్వాత గ్రేడ్ 2కి వెళ్తారు. ఆ తర్వాత గ్రేడ్ 1కి వెళ్తారు. దాదాపు గ్రేడ్ 1కి వెళ్ళడానికి తక్కువ సమయం పట్టినా ఆ తర్వాత ప్రమోషన్స్కి ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి ఈ పోస్టులో ప్రమోషన్స్ ఎక్కువ ఉంటుంది. అలాగే ప్రమోషన్స్ వచ్చినట్లయితే తదనుగుణంగా శాలరీ కూడా పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ జూనియర్ అసిస్టెంట్ పోస్టు స్వభావం ఎలా ఉంటుంది? పరిపాలనలో రెవెన్యూ డిపార్ట్మెంట్లో మండల స్థాయిలో రెవెన్యూకి సంబంధించి తహసీల్దార్ కార్యాలయం ఉంటుంది. ఆ తహసీల్దార్ కార్యాలయంలో పరిపాలనకు సంబంధించి ఏదైనా అప్లికేషన్ వచ్చినట్లయితే అది ముందుగా జూనియర్ అసిస్టెంట్ గారు, సీనియర్ అసిస్టెంట్ గారు, అలాగే డిప్యూటీ తహసీల్దార్ గారు పరిశీలించిన మీదట తహసీల్దార్ గారికి వెళ్తుంది. అంటే పరిపాలనకు సంబంధించిన ప్రత్యుత్తరాలు చూసుకోవాల్సి ఉంటుంది. అందుకు అనుగుణంగా ఈ ఎగ్జామ్లో మనం చూసినట్లయితే సెక్షన్ బిలో ప్రిలిమినరీ టెస్ట్లో సెక్షన్ బిలో ఇంగ్లీష్ను తెలుగును యాడ్ చేయడం జరిగింది. ఇది ఎందుకు యాడ్ చేశారనగా మనం చేసే పనిలో వీటి అవసరం ఎంతైనా ఉంటుంది. అందుకే వీటికి మెయిన్స్ ఎగ్జామ్లో 150 మార్కులకి సపరేట్ పేపర్ కూడా ఉందండి. కావున మన మాతృభాష తెలుగుని చదవడం చాలా ఈజీ. అలాగే ఇంగ్లీష్ కూడా 10వ తరగతి స్థాయిలోనే ఉంటుంది కాబట్టి అది కూడా చాలా ఈజీ. మనం ఎక్కువగా దృష్టి పెట్టవలసింది జనరల్ స్టడీస్,
మెంటల్ ఎబిలిటీస్. దీనికి సంబంధించిన సిలబస్ విశ్లేషణ అనేది తర్వాత వీడియోలో చూద్దాము. ముఖ్యంగా చూసినట్లయితే ప్రిలిమినరీ ఎగ్జామ్స్కి, మెయిన్ ఎగ్జామ్స్కి సిలబస్ పరంగా జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీస్లో పెద్ద వ్యత్యాసం ఏమీ ఉండదు. కాకపోతే ప్రిలిమినరీలో అదే సిలబస్ 100 మార్కులకు ఉంటుంది, మెయిన్స్ ఎగ్జామ్స్లో అదే సిలబస్ 150 మార్కులకు ఉంటుంది. అంటే మనం చూసినట్లయితే క్వశ్చన్స్ పెరుగుతాయి, అలాగే ఆ డెప్త్ కూడా పెరుగుతుంది. కావున సిలబస్ మనం ముఖ్యంగా మొట్టమొదటి చేయవలసింది సిలబస్ని ప్రింట్ తీసుకోవాలి. నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుండి మెయిన్స్ ఎగ్జామ్స్ జరిగే రోజు ఉదయం వరకు సిలబస్ అనేది మనతోనే ఉండాలి. ఎందుకంటే మనకి ఏ క్వశ్చన్ వచ్చినా కానీ అదే సిలబస్లో మెన్షన్ చేసినటువంటి టాపిక్ నుంచి మాత్రమే వస్తుంది. కావున సన్నద్ధమవుతున్న అభ్యర్థులు ముఖ్యంగా చేయవలసింది ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లో పొందుపరిచినటువంటి ఆ సిలబస్ 2 పేజెస్ని ప్రింట్ తీసుకొని ఎల్లప్పుడూ మనతోనే ఉంచుకోవాలి. అలాగే ప్రిలిమినరీ ఆర్ స్క్రీనింగ్ టెస్ట్ చూసినట్లయితే సెక్షన్ ఏ జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీస్ నుంచి 100 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. అలాగే సెక్షన్ బిలో తెలుగు మరియు ఇంగ్లీష్ 10వ తరగతి స్థాయి క్వశ్చన్లు 50 రావడం జరుగుతుంది. మొత్తం చూసినట్లయితే సెక్షన్ ఏ మరియు సెక్షన్ బి కలుపుకొని 150 క్వశ్చన్స్ ఉంటుంది. అలాగే పరీక్షా సమయం 150 నిమిషాలు ఉంటుంది. అంటే ప్రతి క్వశ్చన్ని ఆన్సర్ చేయడానికి మనకి 1 నిమిషం టైం ఉంటుంది. మనం ఇతర ఎగ్జామ్స్లతో కంపేర్ చేసుకున్నట్లయితే ఈ సమయం చాలా ఎక్కువ. బ్యాంక్ ఎగ్జామ్స్లో అయితే ఒక ప్రశ్నకి 25 సెకండ్లు లేదా మ్యాక్సిమం 30 సెకండ్ల సమయం మాత్రమే ఉంటుంది. కానీ ఏపీపీఎస్సీ ద్వారా నిర్వహించేటువంటి ఎగ్జామ్స్లో ప్రతి ప్రశ్నకి 1 నిమిషం టైం ఉంటుంది. కావున మనం ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకొని విజయం సాధించడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అలాగే మెయిన్స్ ఎగ్జామ్స్లో 2 పేపర్లు ఉంటాయి. మొదటి పేపరు జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ. మనం చూసినట్లయితే ప్రిలిమ్స్కి ఏవైతే 12 టాపిక్స్ ఉన్నాయో అవే 12 టాపిక్స్ మెయిన్స్ ఎగ్జామ్స్లో ఉంటాయి. అంటే అక్కడ 100 మార్కులకు వచ్చిన క్వశ్చన్స్ సిలబస్సే ఇక్కడ 150 మార్కులు కవర్ అవుతుంది. అలాగే పేపర్ 2 వచ్చేసి తెలుగు మరియు ఇంగ్లీష్ ఉంటుంది. సిలబస్ సేమ్, కాకపోతే క్వశ్చన్స్ ఎక్కువగా ఉంటాయి. అక్కడ కూడా పేపర్ 2 కూడా 150 క్వశ్చన్స్ 150 నిమిషాలు ఉంటుంది. దీనిలో ముఖ్యంగా మనం చూసినట్లయితే ప్రిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ నెగటివ్ మార్కింగ్ సిస్టమ్ ఉంది. అంటే మనం మార్క్ చేసిన ఆన్సరు తప్పు అయినట్లయితే 1/3 అనగా 0.33 మార్క్స్ని డిడక్ట్ చేయడం జరుగుతుంది. కావున మనం ఆన్సర్ చేసేప్పుడు మనకి వచ్చిన క్వశ్చన్స్ని నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి ఎక్కువగా మనకి వచ్చిన క్వశ్చన్స్ని ఆన్సర్ చేస్తే మన స్కోర్ అనేది తగ్గకుండా ఉంటుంది. ఎవరైతే ప్రిలిమ్స్లో ఎక్కువ మార్కులు సాధిస్తారో కేటగిరీ వారీగా దాదాపు ఒక పోస్ట్కి 12 మందిని మెయిన్స్ ఎగ్జామ్స్కి ఎంపిక చేయడం జరుగుతుంది. మెయిన్స్ ఎగ్జామ్స్లో
2 పేపర్లు ఉన్నాయి. ఒక్కొక్క పేపర్ 150 మార్కులకి, 2 పేపర్లు కలుపుకొని 300 మార్కులకి. ఈ 300 మార్కులకి ఎవరైతే కేటగిరీల వారీగా అంటే రోస్టర్ పాయింట్స్ వారీగా ఎక్కువ మార్కులు సాధిస్తారో వారికి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే ఉంటుంది. అనగా నిర్ణీత మార్కులు సాధించినట్లయితే ఆ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉత్తీర్ణులైనట్లు. ఈ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో వచ్చినటువంటి మార్కులు మెరిట్ లిస్టులో పరిగణించబడవు. అనగా మనం ముఖ్యంగా స్కోర్ చేయవలసింది మెయిన్స్ ఎగ్జామ్స్లో. మెయిన్స్ ఎగ్జామ్స్లో ఎవరైతే ఎక్కువ మార్కులు సాధిస్తారో వారే పోస్ట్ సాధించగలరు. కావున దీనిలో ఎక్కువ మందికి ఈ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ గురించి కూడా అపోహలు ఉన్నాయి. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ గురించి కూడా ఎక్కువగా భయపడవలసిన అవసరం లేదు. దీనిలో కూడా మనం చూసినట్లయితే మన దైనందిన జీవితంలో ఉపయోగించేటువంటి విషయాలే దీనిలో కూడా ఉంటాయి. ముఖ్యంగా మైక్రోసాఫ్ట్ ఆఫీస్కి సంబంధించినటువంటి ప్రాథమికమైనటువంటి టూల్స్ అనగా మైక్రోసాఫ్ట్ వర్డ్, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్, అలాగే ఈమెయిల్, ఎలక్ట్రానిక్ మెయిల్ని ఎలా క్రియేట్ చేయాలి, మెయిల్ ఎలా పంపించాలి, మెయిల్ ఎలా చూసుకోవాలి అనేటువంటి ప్రాథమిక విషయాలు మాత్రమే దీనిలో ఉంటాయి. కావున దీని గురించి ఎక్కువగా భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మనకి దాదాపు 6 నెలల సమయం ఉంది. ఈ 6 నెలల్లో ఎవరైనా కానీ నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వారు ఈ 6 నెలల్లో ఆ ప్రాథమికమైనటువంటి విషయాలు నేర్చుకొని ఆ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ను కూడా క్లియర్ చేయడం అనేది జరుగుతుంది. కావున ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకునే ప్రతి ఒక్కరూ ముందుగా ఈ ఏదైతే డేట్ ఉందో 30 డిసెంబర్ నుంచి 19 జనవరి 2022 లోపల ముందుగా ఏపీపీఎస్సీ వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవాలి. దీనిలో గమనించినట్లయితే మొట్టమొదటిసారి అప్లై చేసేవాళ్ళు ఏపీపీఎస్సీలో 1 టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనిలో మన ప్రాథమిక విషయాలనే నిక్షిప్తం చేయవలెను. దాని తర్వాత మనం ఏదైతే పోస్ట్కి అప్లై చేస్తున్నామో ఆ నిర్ణీత ఫీజు చెల్లించి ఆ నిర్ణీత గడువు లోపల అప్లై చేసుకోవాలి. కావున మీరు 30 డిసెంబర్ నుంచి 19 జనవరి 2022 లోపు ముందుగా ఏపీపీఎస్సీ వెబ్సైట్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాలను. కావున మొట్టమొదటి స్టెప్గా మీరు ఏపీపీఎస్సీ వెబ్సైట్లో అప్లై చేసుకోండి. తర్వాత వీడియోలో మనం సిలబస్ని ఏ క్రమ పద్ధతిలో చదివితే బాగుంటుంది, అలాగే దీనిలో ముఖ్యంగా కరెంట్ అఫైర్స్ అనేది ఉంది. ఈ కరెంట్ అఫైర్స్లో మన దైనందిన జీవితంలో మనం చదివేటువంటి న్యూస్ పేపర్ని ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ పద్ధతిలో ఎలా చదివితే మనకు బాగా ఉపయోగపడుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం.